ఆమా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో కానీ ఉద్యమ ఉద్యమ సభ్యత్వం స్టార్ట్ చేశారు. మంచిదేనమ్మా. దానివల్ల ఉపయోగం రెండూ ఉన్నాయి. ఉపయోగం ఉంది కాబట్టి ఇది మొదలు పెట్టారని నేను అనుకుంటున్నాను. అది మంచిదే ఒక విధానంగా. ఏంటంటే ఒక బాధ్యత, ఒక కార్యకర్త అంటే ఒక బాధ్యత, ఒక కార్యకర్త ద్వారా ఒక పార్టీ పేరు పైకి వచ్చింది అనే ఉద్దేశంతోనే ఆయన ఈ ప్రోగ్రాం తెలుగుదేశాన్ని చూసి, కూటమిలో జరుగుతున్నవి చూసి ఆయన మొదలు పెట్టాడని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇంకోటి ఏంటంటే పైన నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది కదా, పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ కాదు అని, బట్ తెలంగాణలో ఆయన అది చేయడం తెలంగాణలో చేస్తున్న ఆయన వచ్చేమని చేస్తున్నారు. ఆయన మంత్రులు వచ్చి, ఆయన ఎమ్మెల్యేలు వచ్చేమని చేస్తున్నారా? ఎవరు చేస్తున్నారు? ఒక్క మంత్రి అయినా వచ్చాడా? ఒక ఎమ్మెల్యేనా వాళ్ళకి సపోర్ట్గా వచ్చాడా? అభిమానులు చేసుకుంటున్నారు. దానిలో తప్పేముందమ్మా? తెలంగాణలోనే పుట్టింది జనసేన పార్టీ అనేది, పుట్టింది తెలంగాణలోనే. ఇప్పటికీ ఆయన పవన్ కళ్యాణ్ గారు అదే అంటారు. మరి దానిలో తప్పేముంది? పవన్ కళ్యాణ్ కి సంబంధం లేదని ప్రతిపక్షాలు అనుకుంటున్నారు. ఇక ప్రతిపక్షాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అది దాని గురించి తెలియని వాళ్ళకి, సభ్యత్వం గురించి తెలియని వారికి, కార్యకర్తకు ఒక విలువిద్దాం అనే తెలియని వాళ్ళకి, నాయకుడికే ఓట్ల పోరాడిన నాయకుడికే విలువ ఇవ్వనే పార్టీల గురించి మనం మాట్లాడినా, కార్యకర్తలను నలిపేసే పార్టీల గురించి మనం మాట్లాడినా శుద్ధ దండగ. అంటే జనసేన పార్టీ తెలంగాణలో పుట్టిందని అంటున్నారు కదా, ఇక్కడ ఎందుకు గెలవలేకపోయింది తెలంగాణ? పోటీ చేసిందా? ఎన్నిసార్లు పోటీ చేసింది? రాంగ్ ఇన్ఫర్మేషన్. పోటీ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ముందుకు రాలేదు, ఎక్కడ సపోర్ట్ పలకలేదు. ఒక్కటినా నా కూటమి ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న బీజేపీకి సపోర్టుగా నిలబడుతుంది జనసేన. ఓకేనా? అదే పిలుపుతో కార్యకర్తలను ఎక్కడ పిలిపించినా కూడా బీజేపీకి సపోర్ట్ వెళ్ళమంటే ముందుకు వెళ్ళడానికి రెడీగా ఉండాలి ఇక్కడ కార్యకర్తలు.